ఫాస్టాగ్ యూజర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం 3000 రూపాయల రీఛార్జితో ఫాస్టాగ్ వార్షిక పాస్ అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఈ పాస్ తీసుకుంటే 200 ట్రిప్పుల వరకు ప్రయాణించే అవకాశం ఉన్నట్లు ఈ మేరకు కేంద్ర మంత్రి గడ్కరీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఏడాదికి 3000 రూపాయల రీఛార్జ్ చేసుకుని దేశంలో ఎక్కడైనా తిరిగే అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఫాస్టాగ్ పై కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్యమైన ప్రకటన చేశారు. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ను దేశం మొత్తం అమలు చేయనున్నారు. ఈ పాస్తో దేశంలోని జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపై ప్రయాణించే వాహనదారులు టోల్గేట్ల వద్ద ఆగకుండా సులభంగా వెళ్లవచ్చు. అయితే ఇది కేవలం వ్యక్తిగత వాహనాలైన కార్లు, జీపులు, వ్యాన్లకు మాత్రమే వర్తిస్తుందని గడ్కరీ వెల్లడించారు. దేశంలో ఎక్కడికైనా సులభంగా ప్రయాణించేలా చేయడమే లక్ష్యంగా ఈ విధానాన్ని తీసుకొస్తున్నామని గడ్కరీ వివరించారు. వాహనదారులకు సౌలభ్యం, సమయ ఆదా, డబ్బు ఆదా ఈ విధానం ప్రధాన లక్ష్యాలని చెప్పారు. ఈ పాస్ను ఫాస్టాగ్ యాప్ లేదా బ్యాంకుల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ కొత్త విధానం వాహనదారులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని ఇవ్వడంతో పాటు దేశంలో రహదారి రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరుస్తుందని గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఫాస్టాగ్ వార్షిక పాస్ ధర 3000 రూపాయలుగా నిర్ణయించారు. ఇది కొనుగోలు చేసిన తేదీ నుంచి 1 సంవత్సరం లేదా 200 ప్రయాణాల వరకు వీటిలో ఏది ముందు వస్తే అది చెల్లుబాటు అవుతుంది. ఈ పాస్తో ప్రయాణ సమయం చాలా తగ్గుతుంది. టోల్గేట్ల వద్ద వేచి ఉండే ఇబ్బందులు, రద్దీ తగ్గి ప్రయాణం సౌకర్యంగా మారుతుంది. ఈ పాస్ డబ్బు ఆదా చేయడంలోనూ సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. తరచూ జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పథకం అమల్లోకి వస్తే దేశంలోని అన్ని టోల్గేట్ల వద్ద ఒకే విధమైన వ్యవస్థ ఏర్పడుతుంది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో టోల్ రుసుములు, నియమాలు భిన్నంగా ఉన్నాయి. ఈ వార్షిక పాస్తో ఈ తేడాలు తొలగి ప్రయాణం సులభం అవుతుంది. అంతేకాకుండా ఈ పథకం ఇంధన వాడకాన్ని తగ్గిస్తుంది. టోల్గేట్ల వద్ద వాహనాలు ఆగకుండా వెళ్తే ఇంధనం ఆదా అవడంతో పాటు కాలుష్యం కూడా తగ్గుతుంది. దీంతో పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది.